పితృపక్షంలో వచ్చే ఏకాదశిని ఇంద్రియ ఏకాదశి అంటారు. ఇంద్రియ ఏకాదశి తేదీ, పూజా సమయం ఇదే. ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఒక లైక్ చేసి, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. రోజు ఉపవాసం ఆచరించి విష్ణుమూర్తిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి జీవితంలో సిరి సంపదలు, సుఖశాంతులు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. హిందూ సంప్రదాయంలో ఆచారంలో ఏకాదశి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఈ క్రమంలో సెప్టెంబర్ నెలలో పితృపక్షం వచ్చే ఇంద్రియ ఏకాదశి తేదీ, పూజకు శుభ సమయం, విశిష్టత వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సంప్రదాయం ప్రకారం ఇంద్రియ ఏకాదశి తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధతో పూజించడం వల్ల విశిష్టమైన ఫలితాలు వస్తాయి. ఈ ఏకాదశి రోజు ప్రత్యేకంగా పూజా పద్ధతి అవలంబించడం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందవచ్చని విశ్వాసం. అంతేకాకుండా ఏకాదశి రోజు పూజ చేసే ఎంతో కాలంగా ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయని, విజయవంతమవుతాయని, పూర్తవుతాయని నమ్మకం. క్రమంలో ఈ ఏడాది కూడా ఇంద్రియ ఏకాదశి తిథి సెప్టెంబర్ 17వ తేదీ పితృపక్ష సమయంలో వస్తుంది. ఈ సమయంలో వచ్చే ఏకాదశి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజు చేసే పూజ వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు పూర్వీకుల ఆశీస్సులు కూడా పుష్కలంగా లభిస్తాయి. తద్వారా కుటుంబంలో సుఖశాంతులు, సిరి సంపదలు కలుగుతాయి. ఇంద్రియ ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి పూజతో చేయడం వల్ల విశిష్టమైనది. అలాగే విష్ణు సహస్రనామం వల్ల మానసిక ప్రశాంతి కలుగుతుంది. ఇంద్రియ ఏకాదశి తిథి సమయం. ఇంద్రియ ఏకాదశి తిథి సెప్టెంబర్ 17వ తేదీ అర్ధరాత్రి 12:21 నుంచి ప్రారంభమవుతుంది. అనంతరం సెప్టెంబర్ 17వ తేదీ రాత్రి 11:39 ఏకాదశి తిథి ముగుస్తుంది. కాబట్టి ఇంద్రియ ఏకాదశి తిథి సెప్టెంబర్ 17 బుధవారం రోజు జరుపుకుంటాం. ఇంకా పూజా విషయానికి వస్తే ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తం 4:33 నుంచి 5:20 వరకు ఉంటుంది. అనంతరం విజయ ముహూర్తం సెప్టెంబర్ 17 తేదీ బుధవారం మధ్యాహ్నం 2:18 నుంచి 3:07 వరకు ఉంటుంది. ఇంకా గోధూళి ముహూర్తం సాయంత్రం 6:24 నుంచి 6:47 వరకు ఉంటుంది. ఏకాదశి విశిష్టత. ఇంద్రియ ఏకాదశి రోజు ఉపవాసం పఠించడం ద్వారా పితృదేవతలకు, పూర్వీకులకు పాపాల నుంచి ముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అని చెప్తారు. ఇంద్రియ ఏకాదశి రోజు శ్రాద్ధ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి రోజు పితృదేవతలకు సమర్పించే శ్రాద్ధ తర్పణాలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః.